తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నల్గొండ పట్టణంలోని జిల్లా అధ్యక్షుడు ఏనుగుల భిక్షం అధ్యక్షతన స్థానిక సంఘ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ దాస్య నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడోసారి రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన జ్ఞానేశ్వర్లతో సహకరించారు. వారు మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని అన్నారు. సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మణికుమార్, గౌరవ అధ్యక్షులు రేణుక, మాజీ జిల్లా అధ్యక్షులు జిల్లా రాజమల్లయ్య, రాజయ్య, నాయకులు లొడంగి వెంకన్న, లక్ష్మి తదితరులు ఉన్నారు. భిక్షమన్న గారు ఫస్ట్ కార్యనిర్వహణ అన్నాడు. అది వాస్తవంగా 85 నుంచి 1985 నుంచి రిక్రూట్మెంట్ లేదు. నేను గతంలో ఎన్నోసార్లు సీఎం గారికి, పాత సీఎం ధర్మపురం సీఎం గారికి 2-3 సార్లు రిప్రజెంటేషన్ చేసిన. ఆ సారు చేద్దాం గణేశ్వర్ చేద్దామని అన్నాడు. ఆయన పోయాడు. అయితే మనకు వాస్తవంగా 85 నుంచి రావాలి, మనకు సంఖ్య తగ్గుతుంది వస్తుంది. వాస్తవంగా అందరికీ అవుట్సోర్సింగ్ అని పెట్టుకొని మన సంఘం సభ్యులను రిక్రూట్మెంట్ లేదు, వాస్తవంగా లేదు. ఇంకొకటి హెల్త్ కార్డ్ అన్నాం. హెల్త్ కార్డుకు నేను జీవో రేపు పొద్దున తీస్తారేమన్నా పని చేసి అంతట్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అది నేను టీఎన్జిఓస్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, నేను మా ప్రధాన కార్యదర్శి, గెస్టెడ్ ఆఫీసర్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, దానికి చైర్మన్గా హరీశ్వరరావు ఉండే. సరే, ఆయన హెల్త్ మినిస్టర్ ఉంటే ఆయన చేస్తారేమో అనుకున్నాం. 3 రోజులు కంటిన్యూ మీటింగ్ పెట్టండి. మా చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శాఖ అని పైన జూబ్లీస్ ఉంటుంది, అందులో పెట్టి డైలీ మేము పోవడము. జిల్లా అధ్యక్షులు భిక్షమయ్య గారి యొక్క అధ్యక్షత జరిగింది. ముఖ్య అతిథులుగా మా రాష్ట్రంగా అధ్యక్షులు గౌరవనీయ పెద్దలు జ్ఞానేశ్వర్ గారు, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నేను, రాష్ట్రంగా అసోసియేషన్ అధ్యక్షులు రాజనాయక్ గారు, రాష్ట్ర కోశాధికారి ధనరాజ్ గారు, మరి ఇక్కడ ఉన్న జిల్లా సెక్రటరీ మణికుమార్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలోని అన్ని తాలూకా అధ్యక్షుల కార్యాలయాలతో హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమి లేవు. మాకు ఈరోజు ఏది ఏమైనా కూడా మాకు గవర్నమెంటు మొదటి తారీఖున జీతాలు ఇవ్వడం అనేది మేము గర్విస్తున్నాం. గతంలో మాకు దాదాపు 15 తారీఖు 20 తారీఖు వరకు జీతాలు పడుతుండే. మేము పోయిన నెలలో 5వ తారీఖు జీతాలు పడ్డాయి. మరి ఈ నెలలో మొదటి తారీఖుగానే మా జీతాలు పడ్డాయి. కాబట్టి మేము మా ఉద్యోగస్తులము చాలా జీతంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. అంతేకాకుండా మా యొక్క మెడికల్ బిల్ అనుకోండి, సరైన అనుకోండి, మరి జీపీ అనుకోండి, ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా అంచెలంచెలుగా మరి మాకు మా యొక్క అకౌంట్లో పడుతున్నాయి. కాబట్టి మేము ఎంప్లాయీస్ చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, మా యొక్క ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి సమస్యలు ఏమంటే లేవు. మాకు ఏదైతే ఈ ఎంప్లాయీస్కు ఒక ఏది హెల్త్ కార్డు గురించి ఇప్పుడు మా దృష్టికి మా జిల్లా అధ్యక్షులు తెచ్చారు. కాబట్టి ఎంప్లాయీస్ దీని గురించి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ అతి త్వరలో ఈ యొక్క హెల్త్ కార్డు గురించి సమావేశం ఏర్పాటు చేసి మాకు ఈ హెల్త్ కార్డు గురించి సమస్య పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం గవర్నమెంట్ నుంచి. అంతేకాకుండా సిపిఎస్ గురించి కూడా ఈ యొక్క పెద్ద సమస్య
ఈ సమస్య గురించి ఎట్టి పరిస్థితుల్లో మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దీని పరిష్కారం దిశగా మేము ఎత్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గంగాధర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మా దాసానాయక్ గారు, క్యాషియర్ ధనరాజు గారు వచ్చేసినందుకు వారందరికీ మా సంఘం తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము రాష్ట్ర నాయకత్వాన్ని కోరింది ఏంటంటే, గత ప్రభుత్వంలో 13 తారీఖు 15 తారీఖు దాకా కూడా జీతాలు రాలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇది గవర్నమెంట్ ఉద్యోగస్తులు బిడ్డల్లాగా చూసుకునే గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ ఇప్పుడు పోయిన నెల 5వ తారీఖు వేసారు, ఈ నెల 1కే వేస్తారు. దయచేసి మేము రాష్ట్ర నాయకత్వానికి ఏం చెప్తున్నాం అంటే, చిన్న ఉద్యోగస్తులం కాబట్టి మనకు ఫస్ట్ ప్రయారిటీ సిపిఎస్ తీసేసి మనకు ఓపీఎస్ ఇప్పించాలి అనేది మేము కోరుతున్నాము. రెండవది ఏంటంటే, హెల్త్ కార్డు విషయంలో కూడా, ఎందుకంటే చిన్న ఉద్యోగస్తులం కాబట్టి ఆరోగ్యాలు ఖరాబ్ అయినప్పుడు హాస్పిటల్లో పోతే కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల కొద్ది డబ్బులు కట్టాలంటే మేము చిన్న ఉద్యోగస్తులను కట్టలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్కు, మరీ ముఖ్యంగా మా నల్లగొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము మా సంఘం తరఫున కోరుకునేది ఏంటంటే, మాకు హెల్త్ కార్డులు త్వరగా ఇప్పించవలసిందిగా మరొక్కసారి మేము మనవి చేస్తున్నాం. ఇకపోతే సంఘం తరఫున అన్ని కార్యక్రమాలకు రాష్ట్ర నాయకత్వం ముందుండి గవర్నమెంట్ తోటి చేయించాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే మేము చిన్న ఉద్యోగస్తులు మెడికల్ బిల్లులు కానీ, టీపీఎఫ్ కానీ అట్లాంటివన్నీ పెండింగ్లో ఉన్నాయి. దయచేసి అవన్నీ సాల్వ్ చేసి మాకు ఫస్ట్ నెల జీతం ఇస్తే మరొకసారి మేము ముఖ్యమంత్రి వర్యులకు, మా నల్లగొండ మంత్రి వెంకటరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు.